సో ఇక స్త్రీల విషయానికి వస్తే మెయిన్లీ ప్రెగ్నెన్సీ లేడీస్ మన డెంటల్కి సంబంధించి ఓరల్ హెల్త్కి సంబంధించి ఎటువంటి కేర్ తీసుకోవాలి? అందరితో పోలిస్తే స్త్రీలలో దంత సమస్యలు చాలా అధికంగా ఉంటాయి. దీనికి కారణం స్త్రీలలో జరిగే హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల. వాళ్ళకి ప్యూబర్టీ టైంలో కానివ్వండి, ప్రెగ్నెన్సీ టైంలో, పోస్ట్ మీనోపాజ్ టైంలో వాళ్ళలో జరిగే హార్మోన్ల సమతుల్యత లేకపోవడం వల్ల చిగుల సమస్యలు అధికంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ మనం ప్రెగ్నెన్సీలో తీసుకుంటే ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో లేదంటే సెకండ్ ట్రైమిస్టర్లో వాళ్ళలో ఆ ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ హార్మోన్స్ ఎక్కువ లెవెల్స్లో ఉంటాయి. అవి ఆ చిగుళ్ళలో ఉన్నటువంటి కొన్ని కెమికల్ రియాక్షన్స్ వల్ల చిగుళ్ళు సున్నితంగా మారడము, చిగుళ్ళు వాపు రావడము, చిగుళ్ళ నుంచి బ్రష్ చేస్తుంటే బ్లీడింగ్ రావడము ఇవి మనం గమనించవచ్చు. ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ జింజివైటిస్ అంటాం, అంటే చిగుళ్ళ వ్యాధి. అది ఇనిషియల్ స్టేజ్లో ఉంటుంది. అది ప్రెగ్నెన్సీలో సాధారణంగా అందరికీ గమనించేది. లేదు అంటే ప్రెగ్నెన్సీ ట్యూమర్స్ అంటాం. కొంతమందిలో ఎర్రటి వాపు కలిగినటువంటి చిగులు వాపు కలుగుతూ ఉంటుంది, కణితి లాంటిది వాపు వస్తుంటుంది. అది క్యాన్సర్ కాదు. కంపల్సరీ ఆ కణితి ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ దానంతలది తగ్గిపోయి రిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కానీ ప్రెగ్నెన్సీ ముందు, ప్రెగ్నెన్సీ పీరియడ్లో అండ్ డెలివరీ తర్వాత కూడా దంతవైద్యుని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం వల్ల ఇటువంటి కొన్ని పరిణామాలు కూడా తగ్గించుకోవాల్సిన అవకాశం ఉంటుంది. అండ్ సాధారణంగా మనం అబ్జర్వ్ చేస్తే ప్రెగ్నెన్సీలో ఈ చిగుళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. పళ్ళ మధ్యలో గ్యాప్స్ రావడం, నాకు డెలివరీ అయిన తర్వాత పళ్ళ మధ్యలో గ్యాప్స్ పెరగండి అని చాలామంది చెప్తుంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్, ప్రెగ్నెన్సీలో ఉండే ఆ చిగుళ్ళ వాపు వల్ల వచ్చే రీజన్. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా స్టడీస్ చెప్తున్నాయి, ప్రెగ్నెన్సీ పీరియడ్లో చిగుల సమస్యలను అశ్రద్ధ చేయడం వల్ల ప్రీటర్మ్ లో బర్త్ వెయిట్, అంటే 9 నెలలు నిండకుండానే డెలివరీ అవ్వడము, పుట్టే పిల్లలు లో బర్త్ వెయిట్ అంటే 2.5 కిలోల కన్నా తక్కువగా పుట్టడము, ఇవి చాలా స్టడీస్ కూడా ప్రూవ్ చేశాయి. సో కంపల్సరీ ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీకి ముందు, డెలివరీ తర్వాత దంతవైద్యుని సంప్రదించి సరైన చికిత్స చేసుకోవడం మంచిది. ఓకే. అయితే మీరు అన్నట్టు ఇందాక చాలామంది డెంటల్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా అది సివియర్గా తట్టుకోలేము అని అంటే తప్ప డాక్టర్ దగ్గరికి రారు. సో జ్ఞానదంతం కానీ లేదు ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్కి కానీ చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ నెగ్లిజెన్సీ ఎక్కడి వరకు దారితీస్తుంది? జ్ఞానదంతం కొన్ని పనులు మనకు 17 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసులో యూజువల్గా ఈ జ్ఞానదంతాలు అనేవి వస్తూ ఉంటాయి. అందుకే వాటిని జ్ఞానదంతాలు అని పేరు పెడతాం. ఈ జ్ఞానదంతాలు ఎందుకు వస్తాయని అంటే అందరికీ 32 పళ్ళు ఉంటాయి, కాకపోతే 28 పళ్ళు పట్టే అంత స్పేస్ మాత్రమే మన దవడ లోపల ఉంటుంది. కొంతమందిలో 32 పళ్ళు పడతాయి. ఈ మిగతా 4 పళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని జ్ఞానదంతాలు అంటాం. అవి ఎముక లోపల సరైన స్పేస్ లేకపోవడం వల్ల లోపలే ఉండిపోయే అవకాశం ఉంది. లేదు హాఫ్ బయటకు వచ్చి మిగతా హాఫ్ లోపల ఉండిపోవడం, లోపల వంకరగా రావడం, కింద నర్వ్ కెనాల్ పాస్ అవుతూ ఉంటుంది, దానికి లోపలగా ఉండిపోవడం, దాని ద్వారా నొప్పి రావడం, ఇవి జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ జ్ఞానదంతాల సమస్య ఏదైతే ఉందో ఇది పక్క పంటిని కూడా ఎఫెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈ జ్ఞానదంతాలు కంపల్సరీ తీపిచ్చాలంటే కంపల్సరీ తీపిచ్చాలని రూల్ లేదు. ఎప్పుడైతే పక్క పంటిని ఎఫెక్ట్ చేస్తున్నాయి, లేదు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, పంటి నొప్పి వస్తుంది, చెవిలో కానీ దవడలో కానీ నొప్పి వస్తుంది, వాపు వస్తుంది అంటే ఎక్స్రే తీసుకొని అవసరం ఉంటే జ్ఞానదంతాలు తీయించుకోవచ్చు.